గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ పరిధిలోని గగన్ ఘాట్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. అప్పా చెరువు, మామిడి చెరువు, ఎఫ్టీఎల్లో నిర్మించిన కట్టడాలు కూల్చివేస్తున్నారు. ఉదయం నుంచే బుల్డోజర్లతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు అధికారులు. 2021లో చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా షెడ్ల నిర్మాణం చేపట్టారు. కూల్చివేతలు కొనసాగుతుండటంతో భారీగా పోలీసులను మోహరించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా హైడ్రా అధికారులు సిటీ అవుట్స్కట్ లో ఉన్నటువంటి గగన్ పహాడ్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఏరియాలో అప్పా చెరువు, మామిడి చెరువు పరిసర ప్రాంతాలు ఆనుకొని ఉన్నటువంటి కట్టడాలని కూల్చివేసేటువంటి ప్రక్రియ సాగుతా ఉంది. ఇక్కడ పదుల సంఖ్యలో భవనాలను ఏర్పాటు చేసుకొని ఇంతకు ముందు వరకు ఎక్కడ వీళ్ళు పర్మిషన్ పొందకుండా, అనుమతులు తీసుకోకుండా ఈ చెరువు ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్స్ అంతా కూడా కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వారి చేతి నుంచి వీటి కొనుగోలు చేసి దీనిపైన అక్రమ నిర్మాణాలు చేపట్టారన్నట్టుగా కూడా హైడ్రా అధికారులకు అనేక ఫిర్యాదులు అందడంతో హైడ్రా అధికారులు ఈ రోజు యంత్రాలతో సహా హైడ్రా అధికారులు అక్కడికి మామిడి చెరువు, అప్పా చెరువుకు చేరుకొని ఆ సమీపంలో ఉన్నటువంటి వాటి అన్నిటిపైన కూడా కూల్చివేత స్టార్ట్ అయింది. పదుల సంఖ్యలో భవనాలని భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. సిటీ అవుట్స్కట్ లో కేవలం 2 లేదా 3 అంతస్తులు మాత్రమే నిర్మించాలని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా ఉల్లంఘనకు పాల్పడుతూ 5 నుంచి 6 అంతస్తులను కూడా వీళ్ళను ఇమ్మీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసి అవన్నీ కూడా వీళ్ళు రెంట్ పర్పస్ ఉపయోగిస్తా ఉన్నారన్నట్టు కూడా హైడ్రా అధికారులకు వచ్చినటువంటి ఫిర్యాదు పైన బుల్డోజర్లు తీసుకొని ప్రొక్లైన్ జేసీబీ యంత్రాలను అక్కడికి తీసుకొని ఉదయం నుంచి కూడా ఈ కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో హైడ్రా అధికారులు అక్కడే ఉండి ఆ చెరువుని పరిరక్షించి చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అధికారులపై ఉంది. కాబట్టి అక్కడ ఏర్పాటు చేసినటువంటి భవనాలన్నీ కూడా నిలమట్టం చేస్తా ఉన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని ఎక్కువగా టైం తీసుకోకుండా తక్కువ షార్ట్ పీరియడ్ లో అవన్నీ కూడా కూల్చేసేటువంటి విధంగా అధికారుల యొక్క చర్యలు కొనసాగుతా ఉన్నాయి. హైడ్రా ఉన్నత స్థాయి అధికారులు స్థానికంగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, వర్క్ వార్డ్స్ డిపార్ట్మెంట్స్ కి చెందినటువంటి అధికారులంతా కూడా అక్కడికి చేరుకొని ఈ కూల్చివేటువంటి ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నారు. సుమారు 20 నుంచి 25 వరకు భవనాలు ఈ 2 చెరువుల పక్కల ఆనుకొని ఉన్నట్టుగా కూడా అధికారులకు రిపోర్ట్ అందింది. పాత గూగుల్ మ్యాప్స్ ని బయటికి తీసి ప్రస్తుతం ఆక్రమణకు గురైనటువంటి ఆ గూగుల్ మ్యాప్స్ ని చేతిలో పట్టుకొని 2 పోల్చి చూసి ఎంత మేరకు ఇక్కడ కబ్జాకు గురైంది ఈ 2 చెరువులు అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఒక రెవెన్యూ స్కెచ్ సర్వే అక్కడ నిర్వహించి దాని ద్వారా ఈ యొక్క కూల్చివేతలు కొనసాగిస్తా ఉన్నారు. సాయంత్రం వరకు కూడా ఈ వర్షం పడుతున్నప్పటికీ వారికి ఉన్నటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని మొత్తం 30 భవనాలని సాయంత్రం వరకు కూడా నేలమట్టం చేసి అక్కడి నుంచి తిరిగి బుద్ధ భవన్ లో ఉన్నటువంటి కార్యాలయానికి బయలుదేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. సందీప్, రవితేజ్, అంటే చాలా మంది పెద్దోళ్ళని వదిలేసి పేదోళ్ళు కులగొడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనిపై అధికార యంత్రాంగం స్పందించిందా? కొంత అధికార పార్టీకి అనుకూలంగా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా పనిచేస్తా ఉంది హైడ్రా అనే ఒక విమర్శలు తలెత్తుతా ఉన్నాయి. కానీ హైడ్రా పనితీరు చూస్తూ ఉంటుంటే అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నట్టు ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయాన సోదరుడు అయినటువంటి తిరుపతి రెడ్డికి నోటీసులు అందజేసి 4 రోజులలోపు కూల్చేయాలనము, అతను కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను, కూల్చేయడానికి సిద్ధంగా ఉన్నానని అతను, తర్వాత గతంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఓ ఫామ్ హౌస్ ని కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తిదే కాగడము, ఇదంతా కూడా అధికారుల యొక్క దృష్టిలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ నాయకులది కూల్చకండి, ఇతర వాళ్ళవి కూల్చేయండి అన్నట్టుగా కాకుండా ఎవరు అక్రమాలకు పాల్పడ్డా, ఎవరు అక్రమ కట్టడాలను ఏర్పాటు చేసినా వారందరినీ కూల్చివేయాల్సిందే అంటూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉండడంతో పార్టీలకు అతీతంగా ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతా ఉంది. సందీప్.